అధ్యాయము 31 వచనంలో ఏముంటుందంటే అక్కడ, ఇప్పుడు ఈ లోకమునకు తీర్పు జరుగుచున్నది. ఇప్పుడు ఈ లోకాధికారి బయటకు త్రోసివేయబడును. ఈ లోకాధికారి ఎవరు తెలుసా? సాతానుడు. ఆయన ఏమైనాడంటే ఇప్పుడు బయటికి త్రోసివేయబడ్డాడంట. అంటే ఈ మాట ఎవరు చెప్తుంది కాదు. ఈ మాట యేసుక్రీస్తు గారు సెలవిస్తున్నారు. ఈ లోకాధికారి ఎవరు ఇప్పుడు? సాతానుడు. మీకు ఇంకా కొంచెము క్లారిటీ రావాలంటే పైన వచ్చిన చదవండి. అందుకు యేసు అంటే ఎవరు ఇక్కడ చెప్తుంది? ఇక్కడ యేసుక్రీస్తు గారే. అందుకు యేసు ఈ శబ్దము నా కొరకు రాలేదు, మీ కొరకు వచ్చెను. ఆ శబ్దం ఏమంటే, ఇప్పుడు ఈ లోకమునకు తీర్పు జరుగుచున్నది. ఇప్పుడు ఈ లోకాధికారి బయటకు త్రోసివేయబడును. ఆ లోకాధికారి ఎవరో కాదు. ఆ లోకాధికారి సాతానుడు. అందుకే కాబట్టి ఆయన త్రోసివేయబడ్డాడు. ఇప్పుడు అర్థం చేసుకోండి. ఇప్పుడు లోకాధికారి ఎవరంట మనకి? ఇప్పుడు అధికారుడు ఎవరు మనకి? ఈ లోకానికి అధికారి ఎవరు ఇప్పుడు? సాతానుడు. లోకానికి అధికారుడు సాతానుడైనప్పుడు, ఆ సాతానుడు మనం ఎలా ఏలుతున్నాడో మీకు తెలుసా? కొన్ని విషయాల ద్వారా మనం చూసుకుంటూ వచ్చాము ఇప్పుడు.